అంతర్జాతీయ సముద్ర తలాల్లో పాడైపోయి నౌకలు లంగరేసి అలా పెట్టుకున్న దాంట్లో నిల్వ చేసింది రావాలా, అక్కడి నుంచి ఐవరీ కోస్ట్ కి ఆఫ్రికన్ కంట్రీస్ కి పంపించిన అంటే నిల్వల మీరు గురించి మీరు రావాలి. కాదు, మీరు చెప్తుంటే నాకు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ అని ఒక మూవీ అందరికీ తెలుసు కదా, 3-4 సిరీస్ బాల్కేలకి తేడా ఉందండి. సీక్వెన్స్ మీకు వచ్చింది. ఆల్కేలకి తేడా ఉంది, బాల్కేలకి ఏమీ తేడా లేదు. అసలు ఇంత దారుణంగా ఈ దేశం ఈ ప్రపంచం నివ్వెరపోతుంది, నిర్గాంతపోతుంది. అసలు లిక్కర్ స్కామ్ ఇలా చేయొచ్చా అనేటువంటిది. ఎందుకంటే అసలు ఇప్పుడు వీళ్ళు ఎలా బాధపడతారంటే, ఎలా మాట్లాడతారంటే రేపటి నుంచి చూడండి, మేము మా సరుకు మేము అమ్ముకుని మా డబ్బు మేము పట్టుకెళ్తే మీకేటి నొప్పి అంటాం. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహిస్తుంది, 10% అమ్మారు, ఆ డబ్బు కరెక్ట్గానే కట్టాం కదా, మా ఇంట్లో చేసుకున్నాం, సరుకు తయారు చేసాం, సాంబార్ రసంలో కాసాము అదే. సారా, ఆ సీసాలో పోసి అమ్మాము, ఆ డబ్బులు మేము తీసుకున్నాం, మీకేటి నొప్పి అని అడుగుతారు ఖచ్చితంగా వీళ్ళు. దాని సమాధానం ఉండదు. అదే ఇప్పుడు ఏంటంటే ఈ యూత్కి ఆయన ఇప్పుడు చెప్పే దాంట్లో ఏంటంటే రాబోయే రోజుల్లో సెషన్స్ ఇంకా ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఈ స్కాములు ఎలా చేయాలి, లిక్కర్ స్కామో, ల్యాండ్ స్కామో, శాండ్ ఇప్పుడు అసలు స్కామో, విషయానికి వద్దామండి. లేకపోతే ఇప్పుడు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫీసుల మీద దాడులు ఎలా చేయాలి, ఎదురు తిరిగితే భౌతిక దాడులు ఎలా చేయాలి. ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ఇది ఒక ప్రొవోకేటివ్ యాక్ట్స్. ఇవన్నీ ఇతను చేసినవన్నీ వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తాయి. మన అన్న కాబట్టి ఇన్ని వేల కోట్లు కొట్టగలడు, నువ్వు కొట్టి చూద్దాం అని అడుగుతారు. మన వాళ్ళు కాదు అది. మన అన్న అవును, కాబట్టి అది కూడా సులువేం కాదు కదా. ఇప్పుడు మన అన్న కాబట్టి కారు తొక్కి చంపిన తర్వాత కూడా నా కారు కాదు అది ఏ వీడియో ఇలాంటి మాటలు మాట్లాడగలిగాడు. మా అన్న కాబట్టి తనే వాళ్ళ బాబాయ్ ముక్కల కింద నరికిచ్చేసి చంద్రబాబు గారి మీద తోచాడు. నువ్వు చేసి చూద్దాం, వీళ్ళు చేయలేరు, వీళ్ళు చేయమని చూద్దాం, వీళ్ళ వల్ల కాదు. ఇది కూడా అట్రాక్ట్ చేస్తుంది ఎవరైనా సరే. ఇప్పుడు అందరూ హీరోలకే అభిమానులు ఉండరు, అందరూ గుణవంతులకే అభిమానులు ఆరాధకులు ఉండరండి. కొంతమంది రాక్షసులకి, అత్యంత నీచ క్రూర స్వభావం, పైశాచిక మనస్తత్వం ఉన్న వ్యక్తులకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు. వాళ్ళు ఆరాధించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అనుసరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కన్సాలిడేట్ చేస్తున్నాడు అతను. మనం అనుకున్నంత తింగిరుడేం కాదండి. ఏంటంటే ఇటువంటి వాళ్ళందరినీ కన్సాలిడేట్ చేసి రేపు పొద్దున అతను టచ్ చేస్తే, ఇప్పుడు నేను తెలచొక్క వేసుకుని వెళ్తాను, నేను రోడ్డు మీద బొట్టెట్టుకుని ఎవడో బ్లేడ్స్ వచ్చేస్తే నేను పరిగెట్టి పారిపోతాను తప్ప అని దెబ్బలాడలేను కదా ఆడిపోయి నేను. అలాగే సమాజం అంతా కూడా భయపడతా ఉంటారు. అలా భయపెట్టే పరిస్థితులు అలా ఉన్నారు. అందుకనే సో ఇప్పుడు ఆయన ఎంత భయపడితే కాదు, వీళ్ళల్లో ఎవరు ఎక్కువ భయపడగలిగితే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు అని చెప్తున్నాడు ఇవాళ, అంతేనా? అదేనండి, వాళ్ళ ఆ విషయంలో అసలు ఇతను చెప్తే ఇంక తోకదగిన కోతుల్లాగా వ్యవహరిస్తారు వాళ్ళు, చెప్పకుండానే చేస్తారు వాళ్ళు. వాళ్ళు మా నిన్న మొన్న కత్తులు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు చూడండి, రప్ప అంట. అది ఏ రకమైన సందేశం ఇస్తున్నాడో. ఇతను రాజకీయ పార్టీని ఎందుకు రద్దు చేయకూడదు? ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయాలి వీళ్ళు. ఇతను బెయిల్ రద్దు చేయమని మొత్తం ఈ పార్టీలో ఇప్పుడున్న ప్రభుత్వం అఫీషియల్ గా కోర్టుకి విన్నవించుకోవచ్చు అంటే. ఎందుకంటే ఇతను ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వ్యవస్థలను అగౌరవపరుస్తున్నాడు, వ్యవస్థలను బెదిరిస్తున్నాడు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాడు. ఇన్ని కారణాలు ఉన్నాయండి అతను బెయిల్ రద్దు చేయడానికి. కాబట్టి వీళ్ళు యాక్షన్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఆలోచిస్తారంటే, వీళ్ళు సాత్వికులు, సహృదయులు, మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటారు, మహిళలను టచ్ చేయకూడదు అనుకుంటారు. మహిళలను టచ్ చేయకూడదు అనుకుంటే రోజా గారు ఏం మాట్లాడుతున్నారు, విడుదల రజనీ గారు ఎంతో హుందాగా ఉండే వ్యక్తి ఆవిడలా మాట్లాడుతుంది. వీళ్ళందరినీ మనం ఆ పేరుని వాళ్ళ మిస్సెస్ తప్పు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దంటే అతను నేను పేకలేమని మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళకే ఒక రకమైన అవకాశం ఇచ్చారు వీళ్ళు. ఈ ఇచ్చిన అవకాశాన్ని మంచివాడైతే సద్వినియోగం చేసుకుంటాడు, ఇతను ఖచ్చితంగా దుర్వినియోగం చేసుకుంటాడో, వీళ్ళ మీద ఎదురుదాడి చేస్తాడో, వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళ మీద నెట్టుతాం. రేపటి నుంచి పాదయాత్ర అంటున్నాడు, గతంలో పాదయాత్ర అప్పుడు తిరిగాడు. దాని గురించి మాట్లాడదాం శ్రీనివాసరావు గారు. పాదయాత్ర స్పెషల్ ఎపిసోడ్ మాట్లాడదాం. స్పెషల్ అంటే దానికి ఒక ప్రత్యేకమైన సీక్వెన్స్ లో మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అరుణ్ గారు ఏం చెప్తారు